ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు తెలియకుండా కొత్త కొత్త డాక్టర్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం మాట్లాడుతున్నా డాక్టర్? మీరు తప్ప ఇక్కడ వేరే డాక్టర్ లేరా? అవునండి, ఇప్పుడున్న డ్యూటీ డాక్టర్ని నేను ఒక్కనే. పైగా అటువైపు ల్యాబొరేటరీ ఎక్కడా లేదు. బయటికి వెళ్ళడానికి బ్యాక్ డోర్ మాత్రమే ఉంది. ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి వెనక వైపు డోర్ తప్ప ల్యాబొరేటరీ లేదా? అవునమ్మా, అనుకోకుండా ఎవరైనా చనిపోతే ఇటువైపు నుంచి తీసుకొని వస్తే పేషెంట్స్ భయపడతారని బ్యాక్ డోర్ నుంచి బయటికి పంపిస్తాం. ఆ డోర్ తప్ప వెనక వైపు నుంచి ఎటువంటి ల్యాబొరేటరీ లేదు. నాకు వాళ్ళని చూడగానే అనుమానం వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? పున్నమి, నువ్వు అటెళ్ళి చూడు. భాగమ్మ, నువ్వు అటెళ్ళి చూడు. కళ, నువ్వు అటెళ్ళి చూడు. అలాగే. అమ్మా, నేను అటెళ్ళి చూస్తా. రా సావిత్రి. వకీల్ సాబ్, సావిత్రి, నువ్వు అటెళ్ళి చూడు. నేను అటెళ్ళి చూస్తా. సరే నేను అటు వెళ్తాను. శృతి, ఇటు చూద్దాం. వకీల్ సాబ్, పృథ్వీ, ఏమండి పృథ్వీ కనిపించాడా? లేదు, అటెంప్ట్ కనిపించారా? నాకు కనిపించలేదండి. 10 లోపల చూద్దాం. అమ్మమ్మ గారు, పృథ్వీ కనిపించాడా? లేదు అమ్మమ్మ గారు, ఎక్కడ కనిపించలేదు. అమ్మా, మాకు కూడా కనిపించలేదమ్మా. మాకు కూడా ఎక్కడ కనిపించలేదు. కనిపించలేదమ్మమ్మ. అమ్మా, అమ్మమ్మ గారు, అయ్యో భగవంతుడా, పాము కరిచి ముందే ఒళ్ళంతా విషం ఎక్కుతుంటే వాడిని కిడ్నాప్ చేస్తే వాడి ప్రాణాన్ని ఇంకెవరు కాపాడతారా? ఇంకెవరు కాపాడతారు? అమ్మమ్మ గారు, అమ్మా, నువ్వేం బాధపడకు. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టొస్తాను. మీరందరూ ఇక్కడే ఉండండి. జనార్దన, వకీల్ సాబ్ అసలు ఎవరు తీసుకుని వెళ్లారు? ఎందుకు తీసుకుని వెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? నాకేం అర్థం కావడం లేదు. ఏం చేద్దాం? అంతా మన కర్మ, అంతా మన తల రాత. బాధపడకండి అత్తయ్య గారు. మామయ్య గారు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు కదా, కేసు పెడతారు. పృథ్వీ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటారు. నా మనవడు ఏమైపోయాడో, ఎక్కడున్నాడో, అసలు ఏ విధవలు ఎత్తుకుపోయారో నాకేం అర్థం కావడం లేదు. నా అల్లుడికి ఏదైనా కావాలి, దానికి కారణమైన ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టను. అందరినీ చంపేస్తాను. బాలు, చావు బతుకులో ఉన్న వీడు 1 గంటలో ఖచ్చితంగా చేస్తాడు. వీడు చచ్చేలోపే వీడి చావును అడ్డం పెట్టుకొని వీళ్ళ నాన్నమ్మ దగ్గర నుంచి 1 కోటి రూపాయలు లాగేయాలి. అవును సత్య, వీడు చేస్తే మన చేతికి చిల్లి గవ్వ కూడా రాదు. ఇప్పుడే ఆ భానుమతికి ఫోన్ చేస్తాను. బాలు బాలు బాలు, ఆగాగు. ఈ సిమ్ తీసి కొత్త నెంబర్ నుంచి కాల్ చేయి. మన నెంబర్ నుంచి కాల్ చేస్తే పున్నమి గుర్తుపట్టే అవకాశం ఉంది. అవును. అయ్యో దేవుడా. అమ్మమ్మ గారు. ఏడవకండి, ఏం కాదు అమ్మమ్మ గారు.
నా మనవడు ఏమైపోయాడో, వాడెక్కడున్నాడో, అసలు ఆ విధవలు ఎందుకు ఎత్తుకెళ్ళిపోయారో నాకేం అర్థం కావడం అమ్మగారు. లేదు. సావిత్రి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన జనార్దన్ కూడా ఇంకా రాలేదేంటే? అత్తయ్య గారు, మీ అబ్బాయి వస్తున్నారు. మావయ్య గారు జనార్దన, ఏమైందిరా? పృథ్వీ జాడ దొరికిందా? ఇచ్చానమ్మా. వాళ్ళు అన్ని స్టేషన్లకు ఇన్ఫార్మ్ చేస్తా అన్నారు. ఇంకా సేపట్లో మన పృథ్వీ ఎక్కడున్నా పట్టుకుంటారు. అలాగే న్యూస్ ఛానల్స్లో కూడా మన పృథ్వీ ఫోటో వేస్తానని చెప్పారు. కాబట్టి ఇంకా సేపట్లో మన పృథ్వీ ఎక్కడున్నా పట్టుకుంటారమ్మా. హలో. హలో, భానుమతి గారా మాట్లాడేది? అవునండి, నేనే భానుమతిని. మీరెవరు? కిడ్నాపర్స్. మీ మనవణ్ణి కిడ్నాప్ చేశాం మేడం. వాడు మీకేం అన్యాయం చేశాడని వాడిని కిడ్నాప్ చేశారు? వాడిని అసలే పాము కరిచింది, చావు బతుకుల్లో ఉన్నాడు. దయచేసి వాడిని విడిచిపెట్టండి. మీకేం కావాలన్నా నేను ఇస్తాను. మేము అడక్కముందే మీరు ఇస్తా అంటున్నారు కాబట్టి మొహమాటం లేకుండా అడుగుతున్నాను. మాకు అర్జెంటుగా 10 కోట్లు కావాలి. కోట్ల? మీరు 10 కోట్లు ఇస్తే మీ మనవణ్ణి వదిలిపెడతాం, లేదంటే చచ్చాక వాడి శవాన్ని అప్పగిస్తాం. లేదు లేదు, నా మనవడికి ఏం జరగకూడదు. మీకు 10 కోట్లు కాదు, అవసరమైతే ఎంత డబ్బైనా ఇస్తాను. దయచేసి నా మనవడు ఎక్కడున్నాడో చెప్పండి ప్లీజ్. అబ్బా, అడ్రస్ చెప్తే పోలీస్ కంప్లైంట్ ఇప్పించి మమ్మల్ని అరెస్ట్ చేపిద్దాం అనుకుంటున్నావా? ఆ పప్పులేం ఉడక. భానుమతి గారు, 10 కోట్లు రెడీ చేసి మాకు ఫోన్ చేయండి. ఎక్కడికి రావాలో ఎప్పుడు రావాలో మేం చెప్తాం. ఇంకో విషయం, మీరు వచ్చేటప్పుడు ఒంటరిగానే రావాలి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనుకో, మీ మనవడు మీకు దక్కడు. హలో హలో. అమ్మా, ఆ ఫోన్ నెంబర్ చెప్పు, ఇప్పుడే పోలీసులకు పంపిస్తాను. నీకేమన్నా పిచ్చారా జనార్దన? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నా మనవడిని చంపేస్తావా? పోతే పోతాయిరా 10 కోట్లు. నాకు నా మనవడే కావాలి. నా మనవడు క్షేమంగా ఇంటికి రావాలి. పదరా, బ్యాంకుకి వెళ్దాం. అవునండి, త్వరగా వెళ్ళి నా బిడ్డని కాపాడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.